నమస్తే అండి. ఏం పేరు? ప్రభాకర్ రావు అండి. ఎక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటారు? ఈ మంగళగిరి మాది. నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్లో ఎంప్లాయీని. ఓకే అండి. రీసెంట్గా లిక్కర్ స్కామ్ గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతుంది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం కూడా. అయితే దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందండి? అంటే ఇంత క్రితమే వాళ్ళ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే దీని మీద ఇది ఫ్రాడ్ జరుగుతుందనేటువంటిది ఊహాగానాలు ఉన్నాయి అప్పట్లోనే. అంటే ఫ్రాడ్ ఇన్ ద సెన్స్ ఎలా జరిగిందంటారు? ఫ్రాడ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు జామకాయలు అమ్ముకునేవాడు కూడా ఫోన్పేలో డబ్బులు తీసుకుంటున్నాడు. వేరే మీకు లిక్కర్ షాప్లో డబ్బులు తీసుకొని కౌంటర్లు వేసుకొని బాటిల్ ఇస్తాడు. 100 రూపాయలది 400 రూపాయలకు కూడా అమ్ముకోవచ్చు. అక్కడక్కడ ఒక 10%, 10 or 20% ఏమో ఫోన్పే తీసుకొని రిమైనింగ్ 80% డబ్బు తీసుకొని లోపలేసుకొని ఇస్తున్నారంటేనే ఇట్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రాడ్ అని అర్థం. అది నా ఉద్దేశం. సో ఇప్పుడైతే యూపీఐలు మొత్తం వచ్చినాయి కాబట్టి ఈ మాట అంటున్నారు. గతంలో అలా లేదు కదా. గతంలో మొత్తం కూడా లిక్విడ్ క్యాష్ కదా. మరి అప్పుడు జరిగింది యూపీఐ ఉంది. ఇంత క్రితం బిల్స్ ఇవ్వటం అక్కడక్కడ ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు యూపీఏ ప్రాచుర్యంలో ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదు? గవర్నమెంట్ అకౌంట్ ఫార్ అవుతున్న డబ్బుల్ని మీరు డబ్బులు తీసుకొని కౌంటర్లో వేసుకొని బాటిల్ ఇస్తే దాని ఖరీదు ఎంతో మాకు తెలియదు. 50 రూపాయల నుండి 200 అమ్ముకోవచ్చు. మోరోవర్ చీప్ లిక్కరు. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు? ప్రతి కుర్రాడు 40 ఏళ్లకే చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు కదా. డబ్బులు తీసుకున్నా క్వాలిటీగా ఇస్తున్నారు. డెఫినెట్గా ఫ్రాడ్ జరిగి ఉంటుంది. అప్పట్లోనే 30,000 కోట్లు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు లేకపోతే పురంధరేశ్వరి మేడము ఇంకా వేరే వాళ్ళు చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అదే ఇప్పుడు ట్రేస్ అవుట్ అవుతోంది. అందరికీ తెలిసిన సత్యమే. కాకపోతే ఇప్పుడు దీంతో పాటు అంటే ఎవిడెన్స్లతో సహా వస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను. ఎవిడెన్సెస్ మొత్తం కూడా మరి ప్రొక్యూర్ చేసుకునేదే ఏపీ గవర్నమెంట్. మరి ఇప్పుడు అదే పనిలో ఉన్నారు కదండి. ఎవిడెన్సెస్ ప్రొక్యూర్ చేసుకోవడం అంటే ఆ కన్సర్న్ వాళ్ళని ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కస్టడీలో తీసుకొని చేసుకుంటే ఎవిడెన్సెస్ ఎక్కువగా రాబట్టుకోవడానికి అవకాశం ఉంది. అందులో వచ్చిన ప్రతి రూపాయి కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందని చెప్పి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయాలి, చేసి తీరాలి. చేయకపోతే ఎలా బయటపడతాయి? ఇప్పుడు మిగతా వాళ్ళందరిని అరెస్ట్ చేసి అసలు మెయిన్ కారకుడిని అరెస్ట్ చేయకపోతే ఎలా కుదురుద్ది? ఇన్వాల్వ్మెంట్ ఎవరుంటే చిన్న ఫ్రాడ్ మనం చేస్తేనే అరెస్ట్ చేస్తారే. మరి 1000 కోట్లు ప్రజల సొమ్ము తీసుకొని ఉంటే అరెస్ట్ చేయకపోతే ఎలాగా? చేసి తీరాలి. ఇంకోటండి, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే జగన్ 2.0లో ఇలా ఉండదు, వేరేలా ఉండదు అని చెప్పి రాజారెడ్డి స్టైల్లో చెప్పారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఒక రాజకీయ నాయకుడు ఇలాంటివి చేయొచ్చు అంటారా? అంటే మొత్తాన్ని చంపేసేస్తాడేమో. ఇదివరకు కొంతమందినే చంపాము, ఇప్పుడు అట్ట కాదు మొత్తం అణుబాంబు లాగేసి మొత్తాన్ని వేసేస్తానని ఆయన అర్థం ఏమో. మరి మాకైతే అట్ట అనిపిస్తుంది. ఆల్రెడీ చూసాంగా. చూడకపోతే ఇవన్నీ చెప్పినా అర్థం ఉంది. ఆల్రెడీ వీఆర్ టేస్టెడ్. ఇంకా టేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 2 3 పాయింట్ చెబితే నమ్మడానికి అంత మరీ ఎరియంగలపలమా? ఇంకోటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రజా సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. మరి ప్రజల్లోకి వస్తారని చెప్పి అంటున్నారు. ఎందుకు రావట్లేదు ప్రజల్లోకి? అంటే ప్రజా సమస్యలు లేక రావట్లేదా, లేకపోతే ఏంటి? ఎక్కడెక్కడ భూములు ఉన్నాయా ఆక్రమించుకోవడానికి చూసుకోవడానికి వస్తున్నాడేమో. ఇంకా అంతే తప్ప ఇంకేం లేదు. ఎక్కడెక్కడ నా భూములు ఉన్నాయా మనం కొట్టేసి మళ్ళీ వెనక తీసుకున్నాయి ఉన్నాయా 100 ఎకరాలు అవి చూసుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని వస్తున్నాడేమో. అది ఒక సర్కస్ కంపెనీ అండి. అది ఈయన వస్తా ఉంటాడు, అక్కడ టెంట్లు వేస్తుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవటం శుద్ధ అనవసరం. 2019 నుంచి 24 మధ్య కాలంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు. వీళ్ళందరూ కూడా టెంపరీ లీడర్స్ గా వచ్చి వెళ్ళిపోతున్నారని చెప్పి అన్నారు. ఈ రోజు చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి స్టార్ట్ చేసేసారు. భూమి పూజ చేసి మొత్తం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తం కూడా పనులు మొత్తం కూడా. అయితే అప్పుడు ఎవరైతే విమర్శించారో నాకు ఇక్కడే ఇల్లు ఉందని చెప్పి, ఈ రోజు ఆయన బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నట్టు? బెంగళూరు వ్యాపారాల కోసం వెళ్తున్నాడండి. ఇప్పటిదాకా కొంచెం వ్యాపారాలు తగ్గి ఉంటాయి. అసలు జరిగేదంతా కుట్రంతా అక్కడే కదా. అందుకని దానికోసం వెళ్తాడు. మోరోవర్ ఇల్లు ఉండాలంటే ఇల్లు ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి కడపలో ఇల్లు ఉంది, హైదరాబాద్లో పరిపాలన చేశారు. వీళ్ళందరికీ ఇల్లు అక్కడ ఉన్నాయా? ఊరికనే ఆ ఇల్లు ఏదో ఇక్కడ కట్టుకొని ఎవడో కట్టించుంటాడు. దాన్ని ఊరికే మనకి బూచిలాగా చూపించాడు అంతే. అంతకు మించి ఇప్పుడు ఇల్లు అద్దెంట్లో ఉంటే అడ్మినిస్ట్రేషన్ చేయకూడదా, లేకపోతే సొంత ఇల్లు ఉంటేనే చేయాలా? అదేం లేదే. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నా అతను ఏంటంటే నిత్యం పని చేస్తాడు కాబట్టి అతను అద్దెల్లు ఉన్నా చెట్టు కింద ఉన్నా పని చేస్తూనే ఉంటాడు. మనం ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి ఉంది. ఒకప్పుడు వర్క్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పి అన్నోళ్ళు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ బెంగళూరు నుంచి చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? తప్పనిసరిగా బెంగళూరు నుంచి చేస్తూనే ఉన్నాడు. వారంలో 4 రోజులు బెంగళూరులో ఉంటాడు. ఒక రోజు వచ్చి ఇక్కడ జనాన్ని రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు. ఇంకా కొంతమంది ఇంకా ఆ టైప్ ఆఫ్ అతని ఫాలోయర్స్ ఉంటారు కాబట్టి మంచి ఉంటుంది చెడు ఉంటుంది ప్రతి దానిలో. వాళ్ళు ఇంకా కొంత ఫేవరెట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు జనరల్గా వెళ్తుంటారు. సహజం అది. 2029లో మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి ఇలా బహిరంగంగా వార్నింగ్లు మొత్తం ఇందాక చూసినట్టు జగన్ 2.5 మొత్తం కూడా చెప్తున్నారు. మరి అలా జరిగిద్ది అంటారా? అధికారంలోకి వస్తారా మరి ఆయన? ఇంకా అధికారమా? మామూలు జ్యోతి బస్ ఎంతకాలం చేశాడు వెస్ట్ బెంగాల్లో? 25 ఏళ్ళు. అలాగే మనోడు 25 ఏళ్ళు రాడు. ఇంకా తీసేయండి దాని గురించి. రాదు. ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది? ఒక 1 monthలో నరకంలోంచి స్వర్గంలోకి వచ్చాం.